వేసి గెలిపించుకుంటే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అదేమి ఎన్నికల ప్రచారం అంటూ తీవ్రంగా స్పందించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హుజూరాబాద్ లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. జాతీయ ఓటరు దినోత్సవంలో పాల్గొన్న తమిళిసై ఓటర్లను బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. Say one incident in Telangana election, one of the candidate was appealing the voters, please vote for me, if you are not voting I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసిన వ్యాఖ్యల్ని ఓసారి చూద్దాం. మీ ఇష్టం, మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే కలకలం రేపాయి. ఓట్లు అడిగే విధానం ఇదేనా అంటూ ప్రశ్నలు వినిపించాయి. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇన్నాళ్లైనా ఆయన చేసిన బెదిరింపు వ్యాఖ్యలు మాత్రం తెరమరుగు కాలేదు. అలాంటి వారిపై ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు గవర్నర్ తమిళిసై. The candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me, if you are not voting I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. మీరు ఉరి తీసుకోవాలా, ఇక మీ ఇష్టం, మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కారు గుర్తు. కౌశిక్ రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఓటరు దినోత్సవం సాక్షిగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సో సాదిక్, చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే అటు ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి అటు గవర్నర్ కూడా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఎస్ రత్న, ప్రధానంగా ఎన్నికల అన్నది చాలా ప్రజాస్వామ్యానికి ఒక మంచి దిక్సూచిగా నడుస్తూ ఉంది. సో ఎన్నికల విధానం అన్నది పెడదోరులు పడుతుంది. కొంతమంది క్యాండిడేట్స్ వాళ్ళు జవాబుదారీతనం లేకుండా విచ్చలవిడిగా మాట్లాడడం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నటువంటి అంశం పైన కూడా గవర్నర్ తమిళిసై అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ క్యాండిడేట్ అయితే ఉంటారో నిలబడ్డ క్యాండిడేట్స్ వాళ్ళు ఏం చేయబోతున్నారు, అంటే ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పుకోవాలి, కానీ ఆ సెంటిమెంట్ రాజకీయాలు చేయడం అన్నది సరికాదు. ఇటువంటి వారి వల్ల ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టుకవుతుంది. ప్రజాస్వామ్యం ఎన్నికల విధానానికి చాలా పెడదోరలు పట్టినట్టు వ్యాఖ్యలు అయితే కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఓటు వేస్తే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఆయన చెప్పడం, అంటే అభ్యర్థిగా ఉండి ప్రజలను అట్లా మాట్లాడడం అన్నది చాలా క్షమించరాని నేరంగా పరిగణించవలసిన అవసరం ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ అంశంపైన కూడా ఎన్నికల సంఘం కూడా ఫిర్యాదు, అంటే ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయ నాయకులు కానీ ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఏదైతే వారు చేస్తారు, గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారో ఆ అంశాలు కూడా ప్రజలకు తెలియజెప్పాలి తప్ప ఇట్లాంటి రాజకీయాలు, శివ రాజకీయాలు అనుకోవచ్చు దీన్ని, లేకపోతే రాజకీయమైన దురుద్దేశంతో మాట్లాడడం, ప్రజలను రెచ్చగొట్టడం, అదేవిధంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరికాదన్నట్టు విషయాన్ని కూడా తమిళిసై స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగానికి లోబడి ప్రజలకు ఏం చేయబోతున్నారో క్యాండిడేట్స్ అట్లా చెప్పాలి. ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి మరింత పరిపుష్టి వస్తుందనే తప్ప ఇట్లాంటి తనకు ఓటు వేయకపోతే తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటామని కూడా అట్లా ప్రజలను బ్లాక్మెయిల్ చేయడం ఏంటని కూడా అప్పట్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయి తెలంగాణ సమాజం అంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఉంది. సో గవర్నర్ తమిళిసై కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నారు కనుక ఇట్లాంటి క్యాండిడేట్ పైన కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజాస్వామ్య సంబంధించిన వాదులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ, ఇది రాష్ట్రపతి కానీ, లేకపోతే గవర్నర్ కానీ, ఇతరత్ర సంబంధించిన వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఇటువంటి వాళ్ళు ప్రోత్సహించకూడదు, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని కూడా ఆమె యొక్క ఉద్దేశంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ అంశం పైన కూడా చాలా సీరియస్ గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే గతంలో ఆయనకు ఎమ్మెల్సీగా ఇవ్వనప్పుడు కూడా ఆయన కూడా గవర్నర్ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని బిల్లులు ఆమె దగ్గర ఉండడం పట్ల కూడా ఆయన చాలా అనరాని మాటలు కూడా అనడం జరిగింది. ఈ అంశం పైన కూడా అంటే గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి వారిపైన కూడా చాలా అవాకులు చెవాకులు చేస్తున్నటువంటి విధానాలు కొంతమంది నాయకులు ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ కౌశిక్ రెడ్డి ఉన్నారు. గవర్నర్ దగ్గర కొన్ని బిల్లులు ఉంటే ఆమె దగ్గర అంటిపెట్టుకున్నటువంటి అనరాని మాట, అంటే మహిళా సంబంధించిన విషయం తెలియకుండా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నరు తన దగ్గర అంటే ఆ ఫైల్స్ ను తన దగ్గర ఉంచుకోవడంని ఒక పరుష పదజాలంతో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా కౌశిక్ రెడ్డి చాలా కావాలని, అంటే చాలా వేగ్గా మాట్లాడడం, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులు లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడం, ఎన్నికల విధానాన్ని పూర్తిగా తప్పుదో పట్టించడం లాంటి చర్యలు మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎన్నికల సంఘం కూడా దీనిపైన కూడా ఫోకస్ పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళకి అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే ఇట్లాంటి సంస్కృతి వల్ల అటు రాజ్యాంగం కానీ లేకపోతే ఎన్నికల విధానం పైన కూడా మనకు నమ్మకం లేకుండా పోయే ప్రమాదం ఉందని కూడా ఆమె చెప్పడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గతంలో చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు గవర్నర్ పైన చేశారు, రాజ్యాంగబద్ధమైన సంస్థల పైన చేశారు, గవర్నర్ పైన చేశారు. ఎన్నికల విధానంలో తాను గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తను గెలవకపోతే తనకు ఓటు వేయకపోతే మాత్రం తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటాము, చేస్తేనేమో అంటే గెలిస్తేనేమో జైత్రయాత్ర లేకపోతే నా శివయాత్రకు మీరు రావాలని ఓటర్లను అభ్యర్థించడం ఏంటని కూడా చాలా తెలంగాణ సమాజం అయితే చాలా గ్రహించినటువంటి విషయం. డెఫినెట్ గా ఇటువంటి సాంప్రదాయాలు ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదనే విషయాన్ని ఉండదు. వీటిపైన కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు అప్రమత్తంగా ఉండాలి, ఎన్నికల సంఘం కూడా అప్రమత్తంగా ఉండాలి. వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలపైన, ఇటువంటి నాయకులపైన కూడా మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి అదేవిధంగా ఎన్నికల విధానానికి మరింత పరిపుష్టి అవుతుంది. ఎన్నికల విధానం పైన ప్రజల్లో మంచి నమ్మకం ఉంటుందంటే వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మాటలు మాట్లాడే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో తాము గెలిచిన తర్వాత ఏం చేస్తారో అన్న దానిపై ప్రజలకు చెప్పాలి. అట్లా ఆ రకంగా ఓటర్లను అడగాలి తప్ప లేకపోతే ఏకపోతే ఏందని బ్లాక్మెయిల్ చేయడం అన్నది ఏంటని కూడా సమాజం అయితే ప్రశ్నిస్తా ఉంది. అదే విషయాన్ని కూడా గవర్నర్ తమిళిసై కూడా ప్రశ్నించడం జరిగింది. డెఫినెట్ గా ఈ అంశంపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాము. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఉన్నట్లయితే డెఫినెట్ అంటే ఓటర్లను బ్లాక్మెయిల్ చేయడం, ఓటు వేయకపోతే నేను చచ్చిపోతా, నా కుటుంబం అంతా చచ్చిపోతుంది అనేటువంటి చనిపోతుంది, నా శవయాత్రకు మీరు పాల్గొనాలనే విధానము ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఇట్లాంటి విధానాలు మనం ఆదిలోనే ఆపాలన్నటువంటి విషయాన్ని కూడా గవర్నర్ తమిళిసై అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే మనం
దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజులలో ఉన్నాము. మొత్తం 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్న తరుణంలో ఇంకా నూతనమైన పందాల్లో ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టి చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఓట్లలో మద్యం, డబ్బు ఇలాంటి ప్రభావాలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెట్టడం కరెక్ట్ కాదు, ప్రజలను బ్లాక్మెయిల్ చేయడం కూడా కరెక్ట్ కాదన్నటువంటి విధానాన్ని కూడా గవర్నర్ తమిళిసై అయితే చెప్తున్నారు, ఎప్పటికప్పుడు చెప్తున్నారు. వీరిపైన కూడా అంటే కౌశిక్ రెడ్డి పైన కానీ లేకపోతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏ నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి అభిప్రాయం. కౌశిక్ రెడ్డి చాలా వివాదాస్పదంగా మాట్లాడుతున్నటువంటి విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సంబంధించిన సమావేశాల్లో కూడా చాలా దున్నుడుగా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని కూడా స్పీకర్ కానీ అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కూడా వారించడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అయినప్పుడు తన పద్ధతి మార్చుకోవడం లేదు. ఇట్లాంటి వాళ్ళు కనుక వచ్చినట్టయితే ప్రజాస్వామ్యానికి చాలా చెడ్డ పేరు వస్తుంది, వీరిని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ కు ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరిస్తూ ఇప్పటికైనా తన విధానాలను కౌశిక్ రెడ్డి మానుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కానీ లేకపోతే ఇట్లాంటి విధానాల్లో ఎవరైనా ఉన్నట్టయితే వారు విడనాడి ప్రజలకు తాము గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నాం, ప్రజలకు దగ్గరికి ఏ విధమైనటువంటి అంశాలపైన పోతున్నామో ఒక విధానపరంగా ముందుకు పోవాలి తప్ప ఇట్లాంటి ఓటర్లను బ్లాక్మెయిల్ చేసే విధానాలను విడనాడాలనే ఉద్దేశంతోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.